హలో గాయస్, ఇవాళ లైవ్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. మార్నింగ్ నుంచి చాలా గొడవలు జరిగినాయి. ఏంటంటే చాలా డిస్కషన్స్, గొడవలు, హోరీగా ఉంది లైవ్ అంతా. టాస్క్ ఇంకా కంటిన్యూషన్గా కొట్టుకుంటూ ఉంటారు. ఇటు వీళ్ళు సరిగా డిసైడ్ చేయలేదని యష్మి వీళ్ళంతా అడుగుతూ ఉంటారు సోనియాని. నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు కరెక్ట్ చేయకుండా అలా ఏంజల్లాగా నుంచొని చూస్తావేంటి? అదే విషయం మేము చేస్తే మమ్మల్ని ఊరుకుంటావా? నువ్వు చీఫ్గా అది చేయలేదు ఇది చేయలేదు అని వర్రావు కదా అన్నట్టుగా యష్మి అంటూ ఉంటుంది. వాళ్ళంతా ఇంకా ప్రేరణ వీళ్ళంతా అరుస్తూనే ఉంటారు, ఇది తప్పు, ఇది రాంగ్, నిఖిల్ చేతితో కూడా కొట్టాడు, అది కూడా రూల్ క్రాస్ చేశాడు. అండ్ ఆల్సో కరెక్ట్గా నువ్వు కనుక అందులో రూల్ చదివితే ఎవరి దగ్గర అయితే బెలూన్ ఇంకా ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్లు అని ఉంటుంది. లాస్ట్ వరకు కూడా అబ్బాయి రెండు ఒకటి పడిపోయింది, పోని ఒక్క బెలూన్ మెయింటైన్ చేస్తూనే వచ్చాడు. ఆ ఇష్యూ కన్సిడర్ చేసిన అబ్బాయే విన్నరు అన్నట్టుగా అంటది. ఇటువైపు ఎవరు సోనియా వాదన వేరే ఉంది. నేను అటువైపు చూడాలా, నేను వాళ్ళ కాళ్ళ వైపు చూడాలా, అతను బెలూన్ ఉందని చూడాలా, చేత్తో కొట్టాడంటే నేను చూడలేదు అంటది. నేను ఎటువైపు చూడాలి, వాళ్ళు ఆడే వైపు చూడాలా లేకపోతే నేను వాళ్ళు కొట్టింది చూడాలా అంటది. సోనియా ఇందులో అసలు ఆ స్టిక్, విష్ణుప్రియ స్టిక్ వచ్చి ఇచ్చిందా ఎలా ఇస్తుందని అబ్బాయి క్వశ్చన్ చేస్తే అది కూడా నేను చూడలేదు అంటది సోనియా. సో పక్కన వాళ్ళని అయితే నువ్వు ఎలా అంటావు, చీఫ్గా నువ్వు బాగాలేవు అది ఇదని ఇంక అందరు కలిసి వేసుకున్నారు సోనియాని. పాపం ఇంకా సోనియా అంతే గమ్ము కూర్చొని ఉంది, అన్నీ వింటా ఉంది, పడతా ఉంది. ఆఖరికి ప్రేరణ ఒక ఐడియా ఇస్తుంది. అదే ఇంకా నువ్వు వాళ్ళది వీళ్ళది ఇద్దరిని మిస్టేక్గా కన్సిడర్ చేసి ఆ రూల్ బుక్లో ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే లాస్ట్ వరకు బెలూన్ ఉందో వాళ్ళు విన్నర్స్ అన్నారు కదా, అది కన్సిడర్ చేసి నువ్వు ఇవ్వచ్చు అన్నట్టుగా ప్రేరణ చెప్పింది. ఈ ఇష్యూలో నిఖిల్కి యష్మికి పెద్ద గొడవ అవుతుంది. నువ్వు రాంగ్ చేసావు, నువ్వు స్టిక్ పెట్టి అలా కొట్టావు, అది ఇదంటే నువ్వెవరమ్మా చెప్పడానికి అని పెద్దగా అరిస్తే నువ్వు ఎవరు అని పెద్దగా యష్మి కూడా అరుస్తుంది. నేను చూశాను కాబట్టి నేను చెప్తాను అని యష్మి పెద్దగా అరుస్తుంది. ఇలా 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 దెబ్బలాడుకుంటారు. సో వీళ్ళకి పెద్ద ఆర్గ్యుమెంట్ అంటే అరుచుకుంటారు, అంతవరకు జరుగుతుంది. ఇంకా ఇలా ఉండగా వీళ్ళు ఇలాగే ల్యాండ్లో పడి కూర్చొని ఉంటారు. ఇంతలోకి మనము అంటే వీళ్ళు టాస్క్ విన్ అయ్యారు కదా నిఖిల్ వాళ్ళు. సో వీళ్ళు ఏం చెప్పినా చేయాలి, వీళ్ళే చేయాలి ఇంకా పనులన్నీ, అభయ్ గ్రూప్ వాళ్ళు. సో అభయ్ ఏమంటాడంటే మనకి బిగ్ బాస్ ఈ విషయంలో అన్యాయం జరిగింది, బిగ్ బాస్ రెస్పాండ్ అయ్యే వరకు మనం ఏ పని చేయడానికి వీల్లేదు అన్నట్టుగా అంటారు. ఏమి తినకుండా కూర్చొని ఉంటారు కదా. ప్రేరణ అంటది, అయితే మన వరకే మాత్రమే నేను వెళ్ళి దోశలు వేసుకొస్తాను తిందాము అని చెప్తుంది. ఏం చెప్తుంది అంటే 12 దోశలు వేసుకొస్తాను మన వరకే మనం తిందాము అని చెప్తుంది. ఓకే నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు అంటాడు అబ్బాయి. ఇటువైపు వచ్చి పృథ్వీ అలుగుతాడు, ఏమైందో తెలీదు. నైట్ అడుగుతుంది సోనియా కూర్చోబెట్టి, ఎంతసేపు అడిగినా ఎన్ని విధాలుగా అడిగినా చెప్పడు. బాగా హట్ అయ్యాడని మాత్రం అర్థమవుతుంది అందరికీ. అబ్బాయి అడుగుతాడు చెప్పడు. ఆఖరికి నిఖిల్ అడుగుతాడు, ఏంటో చెప్పరా, ఏంటో చెప్పు, నేను తీరుస్తాను కదా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అన్నట్టుగా అడిగితే అతను చెప్తాడు, నిన్న టాస్క్లో నేను ఏదో చెప్పబోవడానికి ముందుకెళ్తే అసలు కళ్ళలోంచి వాటర్ కూడా తిరిగిపోతుంటాయి, అంత బాగా ఫీల్ అయ్యాడు ఏంటో మరి ఈ విషయంలో. ఏంటంటే చెప్తున్నాడు నిన్న టాస్క్లో నేను ముందుకెళ్ళి ఏదో అప్పటికే అందరూ చెప్తున్నారు కదా, నేను నా పాయింట్ చెప్దామని నేను ముందుకెళ్ళాను, సోనియాకి చెప్పబోతుంటే అసలు నువ్వెవర్రా పో అన్నట్టుగా అనింది, నువ్వెవర్రా అనేసింది. అసలు అలా ఎలా అంటది, నేను ఇప్పుడు వరకు ఎలా ఉన్నాను, ఫ్యామిలీలా ట్రీట్ చేశాను కదా, అలా ఎలా అంటది, నాకు అసలు చాలా బాధగా ఉంది అన్నట్టుగా అంటది. నేను అందుకే ఇక్కడ ఏమి రిలేషన్స్ కనెక్షన్స్ పెట్టుకోదలుచుకోలేదు, ఇప్పటి నుంచి నేను సోనియాని కట్ చేసేస్తున్నాను, అసలు నాకు సంబంధం లేదు, ఈ రిలేషన్స్ ఉంటే ఇవే బాధలు అన్నట్టుగా చెప్తాడు. అయితే నిఖిల్ అంటాడు, ఏంట్రా అంత మాట అంటావు, నువ్వు అయితే నన్ను కూడా కట్ చేసేస్తావు అంటే, నిన్ను కూడా కట్ చేసేస్తాను, నాకు ఇక్కడేం వద్దు బాబు, నేనేం పెట్టుకోదలుచుకోలేదు అంటాడు. ఎందుకు నా సోనియాని అలా అంటున్నావు, నేను సోనియా గురించి చాలా బాగా చెప్తాడు. ఇప్పుడు పృథ్వీ అంటే సోనియా ఎన్నోసార్లు చెప్పింది, పృథ్వీ అంటే ఇష్టం అన్నట్టుగా ఎన్నోసార్లు నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిందిరా. అబ్బాయి నేను ఎప్పుడైనా నీ అగ్రెషన్ గురించి మాట్లాడితే, లేదు వాడి గురించి ఏం తెలుసు, వాడు కరెక్ట్గానే ఆడుతున్నాడు, మీరు అనవసరంగా వాడిని చెడగొట్టకండి అని నిన్నే సపోర్ట్ చేసేది అన్నట్టు చెప్తాడు నిఖిల్. చెప్పి ఇంకా నువ్వు అలాంటి ఏం పెట్టుకోకురా, నువ్వు మళ్ళీ ఆలోచించు ఒకసారి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోకు, ఎందుకు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఉండాలి కదా అన్నట్టుగా అని నిఖిల్ ఇంకా చెప్తే ఏంటో మరి ఇక్కడ ఎవరు పృథ్వీ అంత చిన్నదానికి అంటే
కొంచెం బాధ ఉండొచ్చు కానీ ఏకంగా రిలేషన్స్ తెంచేసుకుందాం, ఫ్రెండ్స్ ఏమొద్దు ఇక నుంచి అన్నట్టుగా మాట్లాడి ఏదో పెద్ద ఇప్పుడు దాకా అంటే గ్రూప్గా ఆడాడని తను ఒప్పుకుంటున్నట్ట, ఇప్పుడు తెంచేసుకుందాము ఇక నేను ఇలాంటి పెట్టుకోదలుచుకోలేదు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు దాకా అవన్నీ బ్యాగేజ్ మోస్తూ వచ్చాడా మరి, అదే తనకే తెలియాలి. అండ్ పృథ్వీ ఎప్పుడు సోనియాతో కూర్చున్నా సోనియా నిజంగానే ఒక రకమైన స్పెషల్ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటుంది. అదిరా ఇదిరా అని చిన్నగా మాట్లాడడము ఏదో ఇంకా ఎప్పుడు అలాగే ఉంటుంది తనతో అనుకున్నాడో పాపం ఏమైందో దెబ్బడిపోయింది. టాస్కుల్లో ఉంటే పోలందేవ్ అయిపోతాడని చెప్పింది కదా ఎప్పుడు. సరే ఇంకా పక్కకు వస్తే సీత కొంచెం డల్గా ఉండడం నిఖిల్ గమనిస్తాడు. ఏమైందిరా చెప్పు, ఏమైందిరా అన్ని బాధలు నిఖిల్కే వచ్చినాయి అన్నట్టు. ఏమైందంటే సీత చెప్పదు. ఏం లేదులేరా మీరు అన్నట్టుగా వస్తుంది. వచ్చి అక్కడ నైనిక ఉంటే నైనిక బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. మాట్లాడుతుంది సీత. ఏమంటే అసలు చూసావో వీళ్ళందరూ టాస్క్లో ఉన్నప్పుడు అంత ఒక్కొక్కరు అరుచుకున్నారు కదా, ఇప్పుడు చూసావా ఎంత ఈజీగా కలిసిపోయారో. అంటే ఇప్పుడు హౌస్లో సగం మందికి ఇదే ప్రాబ్లం. నబీల్కి కానీ, సీతకు కానీ, నైనికాకి కానీ, యష్మికి కానీ, అందరికీ ఇదే ప్రాబ్లం. వీళ్ళందరూ అరుచుకున్నారు, మళ్ళీ కలిసిపోయారు. అది జరగకూడదు, ఇంకా పెద్ద గొడవ అవుతుంది. విష్ణుప్రియ అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది. ఒక సిచ్యువేషన్లో ఈ సీత నైనిక లేచి వెళ్ళి మళ్ళీ విష్ణుప్రియ దగ్గరికి వెళ్తారు. విష్ణుప్రియ కూడా అదే మాట్లాడుతూ ఉంటుంది. ఏవో లేరా వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటో వాళ్ళకి తెలుసు అంటది. ఇక్కడ సీత కూడా బాగా అప్సెట్ అయిపోతుంది. నైనికకు అదే చెప్తూ ఉంటుంది. చూసావా ఇప్పుడు వరకు ఏం జరిగింది, మళ్ళీ వెళ్ళి కలిసిపోయారు వాళ్ళు, ఇలా అయితే ఏముంటుంది టాస్క్ అన్నట్టుగా సీత అంటూ ఉంటుంది. వాళ్ళేంటి అబ్బాయి నిఖిల్ ఒకరికొకరు కొట్టుకున్నా కూడా ఇది టాస్క్ అయిపోయింది, టాస్క్ వర్కే అన్నట్టుగా వాళ్ళు కలిసిపోయి వాళ్ళు చక్కగా చేతులు వేసుకొని వెళ్ళిపోయారు. మొన్న నబీల్ కూడా అంటాడు పృథ్వీతో, మీరు బాగానే ఉంటారు, మీరు కలిసిపోతారు అన్నట్టుగా ఏదో సిచ్యువేషన్లో అంటుంటాడు. అలాగా హౌస్ మొత్తానికి తెలుసు వీళ్ళందరూ ఒక కనెక్షన్తో ఉన్నారని. ఈవెన్ శేఖర్ భాష బయటకు వచ్చేసిన శేఖర్ భాష కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటే ఆల్రెడీ కలిసి ఉన్న ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ, ఒక ఫ్యామిలీ ఉంటే మేమే స్ట్రేంజర్స్ లాగా వెళ్ళాం. ఎవరంటే ఆదిత్య, నబీలు, శేఖర్ భాష అంట, ఇంకా ఎవరో ఇద్దరు పేర్లు చెప్పాడు, నైనిక. మేము కలిసి వెళ్ళినాము, ఆల్రెడీ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది అని శేఖర్ భాష స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్గా ముందు నుంచే తెలిసి ఆడుతున్నారు, మేమే స్ట్రేంజర్స్ లాగా ఉన్నాం అక్కడ అని తను కూడా చెప్పేశాడు. ఇంకా ఈ విషయానికి వస్తే ఎక్కడ కట్ అయింది అప్పుడు ప్రేరణ దోశలు వేసుకురమ్మంటారు కదా, ఇంకా నువ్వు వాళ్ళకి పనులు ఏమి చేయనవసరం లేదు, బిగ్ బాస్ ఏది చెప్పే వరకు మనం పనులు ఏం చేయొద్దు, నువ్వు వెళ్ళి దోశలు పట్టరామని చెప్తాడు అబ్బాయి. ఇంతలోకి మణికంఠ నాకు ఆకలేస్తుంది అబ్బా అన్నట్టుగా అంటే సరే అని ఇంకా దోశలు వేద్దామని ఫిక్స్ అవుతారు. ఇంతలోకి ఇంకా ఏంటి ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి షేర్ చేయొద్దు అని వీళ్ళు ముందే అనుకుంటారు. అబ్బాయి, ప్రేరణ వీళ్ళంతా అనుకుంటారు. సో ప్రేరణ లోపలికి వచ్చేపాటికి విష్ణుప్రియ బాగా ఆకలిగా ఉంది అని ఏడుస్తుంది. ఏడ్చినట్టుగా చేస్తుంది, నాకు దోశ ఇవ్వండి అన్నట్టుగా అంటూ ఉంటే మనకంటే విష్ణుప్రియ కోసం దోశ అయిపోతూ ఉంటాడు. ప్రేరణకు అప్పుడే తెలుస్తుంది మనకంటే విష్ణుప్రియకి దోశ ఇస్తున్నాడని చెప్పి. సో నువ్వేంటి పెద్ద మహానవుదాం అనుకుంటున్నావా ఏంటి, మనం అనుకున్నాం కదా బయట ఏమనుకున్నావు, నువ్వు లోపల ఏం చేస్తున్నావు అన్నట్టుగా అంటూ ఉంటుంది. విష్ణుప్రియనేమో కావాలని ఏడుస్తూ ఉంటేను ఇంకా ప్రేరణ నేను అని చెప్పి అక్కడ పడేస్తుంది. ఇంక దాని కంటిన్యూషన్గా మనకంటే ఎలాగోలా వేయబోతూ ఉంటాడు. మళ్ళీ ప్రేరణ ఏమనుకుంటుందో ఏమో, ఎందుకు వచ్చింది బ్యాడ్ నేమ్ వస్తుంది, బయట చూసే జనాలకు వస్తుంది, నేను ఇక్కడ టాస్క్ పరంగా మాట్లాడుతున్నానని ఎవరు అనుకోరు కదా, జనాలకు ఏం అర్థం కాదు, మళ్ళీ ఏదో హంగర్ విషయంలో అంటే ఫుడ్ విషయంలో అంటే చాలా సెంటిమెంటల్ అసలే, పైపొచ్చి విష్ణుప్రియకు మంచి పేరుందని నాగార్జున గారు అంటున్నారు వీకెండ్లో అనుకోని ప్రేరణ మళ్ళీ ఇంకా కంటిన్యూషన్గా దోశ వేయడానికి వచ్చి ఆ దోశ విష్ణుప్రియకి విసిరినట్టుగా వేస్తుంది. సో విష్ణుప్రియ అది కొంచెం హట్ అవుతుంది. ఏంటి ఏదో జైల్లో ఉన్న వాళ్ళకి కనుక ఫుడ్ పడేసినట్టు అలా మీద అలా ఇసిరి పడేసింది అని కొంచెం హట్ అయ్యి, అదే ప్రోమోలో చూస్తున్నాం కదా మనం, ఏడుస్తుంది బాగా. ఏడ్చి ఇంతలోకి విష్ణుప్రియ తింటూ ఉంటుంది. తింటూ ఉంటే ఇంకా మళ్ళీ మనకంట తెచ్చి ఇంకో దోశ ఇస్తాడు. ఇంకో దోశ ఇచ్చినా మళ్ళీ ఆ ఫస్ట్ దోశ ఎలా అయితే ఇసిరిందో ఈ దోశ తినేటప్పుడు కూడా అది గుర్తొచ్చిందంట. గుర్తొచ్చి విష్ణుప్రియ కొంచెం ఏడుస్తుంది. కొంచెం పెద్దగా ఏడ్చేటప్పటికి అందరూ గుమ్మి కొడతారు. నిఖిల్ వాళ్ళ క్లాన్ వాళ్ళు వచ్చి విష్ణు ఏమైంది విష్ణు అంటూ అడుగుతూ ఉంటారు. ఇలా జరిగింది అంటే ఏమంది ఇసిరిందా నిఖిల్ అడుగుతూ ఉంటాడు. అవును ఇలా చేసింది, నాకు ఇంకో దోశ తింటున్నాను అప్పుడు కూడా గుర్తొచ్చింది అని చెప్పి ఏడుస్తా
అండ్ ఈ విషయంలో ప్రేరణ కూడా చెప్తుంది, కొంచెంసేపటికి ప్రేరణ కూడా ఈ విషయం తెలుస్తుంది, ఇలా విష్ణుప్రియ ఏడుస్తుందని. అయితే ప్రేరణ కూడా చెప్తుంది అనమాట, లేదు నేను ఆ విధంగా వేయలేదు, నెగిటివ్ థాట్స్ ఉన్నాయి నీకు నా మీద, అంటే మొన్న నామినేషన్స్లో జరిగింది కదా, సో ఆ థాట్స్ గుడ్డు మీద వేసింది కదా ప్రేరణ, ఆ థాట్స్ పెట్టుకొని నువ్వు నన్ను అలా అంటున్నావు, నేను అలా అనలేదు, నేను అలా వెయ్యలేదు, జస్ట్ ఫస్ట్ ఆలోచించాను, వద్దు అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆలోచించాను, తర్వాత నీకు వేసాను అని ఎంత చెప్పినా విష్ణుప్రియ వినడం లేదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ అసలైన పర్సన్ ఎవరు? మణికంఠకి తెలుసు అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో. అలాంటి మణికంఠ ఇక్కడ ఫ్లిప్ అయిపోయి ఎవరు ప్రేరణాదే తప్పన్నట్టు మాట్లాడతాడు. ఏమని? నువ్వు విల్లింగ్గా లేవు దోశ ఇవ్వడానికి. అక్కడ ప్రోమోలో చూసాం కదా మనం, నువ్వు విల్లింగ్గా లేవు దోశ వేయడానికి, సో నీ బిహేవియర్లో అది వచ్చేసింది, నువ్వు అలా ఇసిరేసావు, అంటే కావాలనే నువ్వు చేసావు ఇవ్వకూడదని చెప్పి అని మనకంట అన్నాడు. పాంబు పేల్చినట్టు అయింది ప్రేరణకి, ఎక్కడో మండింది. ఇంకా ప్రేరణకు కట్టలు తెంచుకున్న కోపం వచ్చింది. ఇంకా ఏంటంటే ఇంకా తిట్టడం ఒకటే తక్కువ, ఇంకా మామూలుగా వేసుకోలేదు ప్రేరణ. ఎందుకంటే రెండు వైపులా చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నాడని మరికంట ప్రేరణ అలా అర్థం చేసుకుంది. మనం చూసినా అదే అర్థమవుతుంది. కొంచెం శాంతపరచాలని ఉంటే ఏదో మూడ్లో ఉందిలే, టాస్క్ ఓడిపోయిన మూడ్లో ఉందిలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేరణ అదే చెప్తుంది, టాస్క్ ఓడిపోయిన మూడ్లో ఉండి నేను అలా ఇచ్చాను తప్ప ఏమీ లేదు, ఇవ్వకూడదనేది కాదు విష్ణుప్రియ, నీకు అలా వేయకూడడం నాకు ఇష్టం లేకపోతే నేను అసలు ఎందుకు ఇస్తాను నీకు, నేను ఇవ్వను అనేదాన్ని కదా, నీకు వేసేయను కదా, ఆల్రెడీ నీకు ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత నేను అలా అనుకోను, ఫస్టే చెప్పేదాన్ని నాకు ఇష్టం లేదు నేను ఇవ్వను అని ప్రేరణ వివరణ ఇచ్చుకుంది. అదే విషయం మనకంటే చెప్పు ఉండాల్సింది. అవును నిజమే, టాస్క్ ఓడిపోయిన బాధలో ఉండి అలా చేసింది, నీకు అలా అనిపించింది అంతేగాని ఇలా కాదు అని చెప్పకుండా నువ్వు విల్లింగ్గా లేవు, నీకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, అందుకే నువ్వు అలా చేసేసావు, నీకు తెలియకుండానే అలాగ వచ్చేసింది అనే ప్రేరణ మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ప్రేరణగా రెచ్చిపోయి నువ్వు ఫేక్, నిజంగానే అందరూ చెప్తుంటే ఏదో అనుకుంటున్నాను, నువ్వు ఫేక్, అసలు కన్నింగ్, ఇంత మ్యానిపులేటెడా అని చెప్పి ఇంకా ప్రేరణ విరుచుకు పడిపోయింది. మొత్తానికైతే ఇది లైవ్లో సగమే చూపించాడు, మిగతా సగం కూడా అసలు ట్విస్ట్ కూడా అంటే కొంచెం అర్థం చేసుకుంటే తెలిసింది, కొంచెం ట్విస్ట్ ఇప్పుడు మెయిన్ ఎపిసోడ్లో వేస్తాడు. అసలు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఎలా చూసుకున్నా ఇప్పుడు గట్టిగా మణికంఠ ఇటువైపు యష్మి ప్రేరణ కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటుంటారు. చూసావా ఎలా చేశాడో అంటే యష్మి చెప్తుంది, మామూలుడు కాదు బాబు, ఫేక్ మైండ్ సెట్ వాడు నా హార్ట్ బ్రోక్ చేశాడు, అర్థం చేసుకో అన్నట్టుగా యష్మి చెప్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాము అని ఏం చేయలేము. వాళ్ళిద్దరు ఏంటంటే ప్రాబ్లము, ఇటు బయట మణికంఠకి ఎలా ఉందో తెలీదు, ఇటువైపు సేమ్ మణికంఠకి ఎలా ఉందో తెలియదు, ఇటువైపు అదొకటి. వాడిని ఏం తిడితే ఏమవుతుందో, నాగార్జున గారు వచ్చి నీ తప్పేమి లేదు అంటాడేమో అని, ఎందుకు వచ్చిందని అలాగే ఇంకా వాళ్ళు తిట్టుకున్నట్టు తిట్టుకోలేనట్టు అవుతుంది. కానీ ప్రేరణ మాత్రం హై లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ అయితే చూపించింది. ఇక్కడ రూమ్లోకి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నా, గెట్ అవుట్ అని చెప్పి బాగా రెచ్చిపోయింది ప్రేరణ. మొత్తానికి అది నిజమే, మణికంఠ అనేవాడు మరి ఏంటో అలా అవుతుంది ప్రస్తుతానికి క్యారెక్టర్ అయితే. ఫస్ట్లో ఏదో కొంచెం లేచింది కానీ ఈ క్యారెక్టర్కి ఈ హౌస్లో కష్టమే. ఆ ఫస్ట్లో జరిగింది, ఆ హైప్ వచ్చిన దాన్ని పట్టుకొని కొంచెం మింగిల్ అయ్యి అందరితో చక్కగా నిఖిల్ లాగా ఉంటాడే బాగుండేది. అలా కాకుండా ఫస్ట్లో ఉన్నదాన్నే నేను ఇలాగే వెరైటీగా ఉంటా, అలాగే కొనసాగిస్తా అంటే కుదరదు. ఫస్ట్లో నేను వెరైటీ అన్నప్పుడు కొంచెం జనాలు కరెక్ట్ అవుతారు, అలాంటప్పుడు కొంచెం మంచిగా మారి చూపించుకోవాలి. అంతేగాని ఇంకా నేను ఇంతే గొడవలే అంటే కష్టం మనకంట. ఏదేమైనా ఇటువైపు అబ్బాయి ఇల్లు కూర్చొని కూడా మాట్లాడుకుంటుంటారు. ఏంటో ఈ అబ్బాయి అంటుంటాడు విష్ణుప్రియ గురించి, ఏంటో ఏమో ఆలోచిస్తుందో తెలియదు విష్ణుప్రియ అది ఇదని మాట్లాడుతుంటే సోనియా దాని గురించి ఎంకరేజ్ చేయదు ఎక్కువ. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ హింట్ ఇచ్చారు కదా సోనియాకి, కొంచెం వదిలే అమ్మ విష్ణుప్రియ అని. సో అప్పటికే మామూలు తెలివైంది కాదు కాబట్టి సోనియా అది గుర్తుపెట్టుకుంది. ఇంకా అలాగే కాము కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇటువైపు యష్మి ప్రేరణ నిఖిల్ అబ్బాయి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఆ తర్వాత వీళ్ళు అబ్బాయి ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు నిఖిల్తో.
సో అబ్బాయి పిలిచి అడుగుతాడు, అబ్బాయి సోనియా ఇక్కడ కూర్చొని ఉంటారు, అబ్బాయి పిలిచి అడుగుతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. ఏముంటారా ఊర్లో చెట్టు కింద మాట్లాడుకుంటారు చూడు, అలా ప్రతి పంచాయతీ నా దగ్గరకు వచ్చి పడుతుంది అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు. అదైతే నిజమే. నిఖిల్ ఇలా ఆల్రౌండర్గా ఇలా పీస్ఫుల్గా మేనేజ్ చేద్దాం, రోజులన్నీ ఇలా గడిపేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఏ గొడవ వచ్చినా కూడా పెద్దగా వద్దు 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 శాంతం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సోనియా వెళ్ళి ఇంకా ఫస్ట్లో జరిగింది కదా, పృథ్వీ ఇలా అప్సెట్ అయ్యాడు అది ఇదని, అరే ఏముందిరా దానికి వివరణ ఇచ్చుకుంటుంది. ఈ విషయం తెలిసింది సోనియాకి. తెలిసి అరే ఏముందిరా మా అన్నను కూడా నేను అలాగే అంటానురా, దానిలో తప్పే ఉందిరా, సారీరా నువ్వేమన్నా ఇదై ఉంటే సారీ, కానీ అసలు మా అన్న అని ఆ తమ్ముడు అనుకున్నాను కదరా నిన్ను, అందుకే చిన్నోడు పెద్దోడు అని పిలుస్తుంటాను, నేను అలానే ఉంటాను కాబట్టి అలా నన్ను పైపించి టాస్క్లో ఉన్నాను కదా, నువ్వు దానికి అంత ఫీల్ అవ్వకూడదు అన్నట్టుగా సోనియా పాపం చెప్తుంది, సారీ కూడా చెప్తుంది. ఇటువైపు ఈ యష్మికి నిఖిల్కి గొడవ అవుతుంది కదా, దానికి వాళ్ళిద్దరు సారీ చెప్పుకుంటుంటారు. సారీ యష్మి, నేను ఏదో గొడవలో హీట్లో అన్నానంటే అస్సలు పట్టించుకోను నేను అని యష్మి అంటది. అస్సలు పట్టించుకోను, నేను అన్నాను కదా, నేను సారీ అని చెప్తుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళు నేను తిట్టింది చూసి ఏమనుకుంటారో, నన్ను తిట్టుకుంటారేమో అని నిఖిల్ అంటూ ఉంటాడు. అయితే యష్మి అంటది, నువ్వేం ఫీల్ అవ్వకు, మా అమ్మకి తెలుగు రాదు అర్థం కాదు, ఏం బాధపడకు అంటే, ఏం పర్వాలేదులే, అయినా షో అయిపోయాక నేను వచ్చి ఒక రోజంతా కూర్చోబెట్టి చెప్తాను మీ మదర్కి, నువ్వు ఇలా చేసావు అందుకే అలా అయింది అని అన్నీ చెప్తాను అని నిఖిల్ అంటుంటాడు. నవ్వుకుంటారు. మొత్తానికి అన్ని గ్రూప్ అబ్బాయి ఈ ఏమంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సిందే, దోశది పెద్ద గొడవ అయింది, అది వేరే విషయం. అబ్బాయి నేను చాలా సింపుల్గా చెప్పేసాను అన్ని మ్యాటర్లు, ఏ సోదంతా అవసరం లేదు, పైన అన్ని మాటలు సింపుల్గా చెప్పేసాను ఏం జరిగింది అనేది. అబ్బాయి, పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళ నలుగురు ఎంత గొడవలైనా కలిసిపోతున్నారు అన్న ఇదితో సగం హౌస్ అంతా అప్సెట్లో ఉంది ఇవాళ. నాకైతే అది అర్థమైంది. ప్రతి గ్రూప్ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంది. ఇంకో విషయం, ఇటువైపు సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళేమో చూసావు వాళ్ళు గ్రూప్ గేమ్స్ ఎలా ఆడుతున్నారో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇటోళ్ళు తక్కువ ఏమీ కాదు, సోనియా వీళ్ళు కూడా అనుకుంటున్నారు. వాళ్ళు గ్రూప్ గేమ్ కోసం ఆడుతున్నారు, మనల్ని అంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రెండు చూసి నవ్వుకోవడం తప్ప ఇంకా వేరే ఇది లేదు. అది అనమాట.